అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అల్లూరు జిల్లా చింతూరు హాస్పిటల్లో బస్సు ప్రమాద బాధితులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు మంత్రి. అధికారులు విచారణ జరిపి నివేదిక అందించాలని సంధ్యారాణి ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ కూడా క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా మంత్రి గుమ్మడి సంధ్యారాణి వైద్యులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ప్రమాదం మీద ఒక వివరణ కూడా ఇచ్చారు. స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక అధికారులతో కలిసి ఇక్కడ సంబంధించినటువంటి ప్రమాద తీవ్రతను ఆమె అడిగి తెలుసుకున్నారు. అయితే క్షతగాత్రులకు సంబంధించినటువంటి వైద్యం విషయంలో ఎలాంటి డోకా లేదు, వాళ్ళందరూ కూడా కోలుకుంటున్నారనేది మంత్రి సంధ్యారాణి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఘాటీల మీదకి సంబంధించి ఏదైతే కొన్ని రోడ్ల వ్యవస్థ కానీ సిగ్నల్ వ్యవస్థ మీద కానీ ఈ ప్రమాదాల దృష్టిలో పెట్టుకుని ఆమె ఒక ప్రత్యేక దృష్టి పెడతానంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ అధికారులు కొన్ని లోపాలు ఇక్కడ ఏదైతే ఘాటీ రోడ్లకు సంబంధించిన ప్రమాదాల్లో బస్సు ఫిట్నెస్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి చెప్పిన నేపథ్యంలో క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది మేడం? మెరుగైన వైద్యం అందుతుంది? మెరుగైన వైద్యం అవుతుంది. క్షతగాత్రులు అందరూ బాగున్నారు, ఎవరికి ప్రాణ నష్టం లేదు. ప్రమాదం మీద అంచనాకు వచ్చారా? ఎలా జరిగింది ఏంటని? ఎందుకంటే తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఘాటీ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీకు ఎలాంటి రిపోర్ట్ వచ్చింది? అందరూ సేఫ్గానే ఉన్నారు, ఎవరికి ప్రజెంట్ ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కూడా 9 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం. మిగిలిన వాళ్ళందరూ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. కుటుంబాలకు ఎలాంటి భరోసా? కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది ఖచ్చితంగా. మృతుల కుటుంబాలను ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. ఘటనకు సంబంధించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందుతుందనేది మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్తున్నారు. స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఘటన అంతా కూడా స్పాట్ని పరిశీలించారు. అయితే పూర్తిగా డ్రైవరు కొంచెం కోమాలో ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు డ్రైవర్ చెప్పిన తర్వాత తెలుస్తుంది. అయితే బస్సుకు సంబంధించి ఫిట్నెస్ బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రమాదం ఎక్కడ ఏ విధంగా జరిగిందనేది మాత్రం అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మొత్తం ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి 9 కుటుంబాలు కూడా శోక సందర్భంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనేది మంత్రి చెప్తున్నారు. 100% రవితో కలిసి సత్య టీవీ 9 చింతూరు నుంచి.